ట్రైన్ వెళ్తూ ఉంది. ఎన్నో ఆలోచనలతోనే ఆలోచిస్తూనే ఉన్నాడు. అన్ని ఆలోచనలతోనే ట్రైన్ వెళ్తూ ఉంది. ఆవులు, అనేక రకాల జంతువులు, పక్షులు అందరూ ట్రైన్ దగ్గర అమ్మకాలు చేస్తూ ఉన్నారు. అప్పుడే చాలా ఆలోచనలో పడ్డాను. జరిగిపోయిన చిన్నప్పుడు నాయనమ్మ చెప్పిన కథలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఆలోచనలో చిన్నప్పుడు జరిగినవి, రైల్వే స్టేషన్లో జరిగిన అమ్మకాల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. గోధుమను సపరేట్ చేసే యంత్రాలు, మొక్కజొన్నను అమ్మే వ్యవసాయదారుడు, అమ్మమ్మ చెప్పిన కథలు ఇలా ఆలోచిస్తూ ఉన్నాను. అమ్మమ్మ స్కూలుకి తీసుకుపోవడము అన్నీ ఆలోచిస్తున్నాను. అమ్మ చెప్పిన కథలో ఆశ్చర్యం చెందాను. నేను కూడా అమ్మమ్మకు చాలా కథలు చెప్పాను. అమ్మమ్మ నాకు ఒక పుస్తకం ఇచ్చింది. దాన్ని చదివి ఏదో ఒక చిన్న కథ రాయాలని ఆలోచన వచ్చింది. అప్పుడు నాకు అమ్మమ్మ ఒక ఆలోచన తెచ్చింది. నువ్వు కూడా కథలు రాయొచ్చు కదా అని చెప్పింది. దాంతో నేను ఒక కథను ఆలోచించి అమ్మమ్మకు చెప్పాను. దానితో అమ్మమ్మ నాకు ఒక కథను రాయమని చెప్పింది. ఆ కథను సృష్టించమని చెప్పారు. నేను ఒక కథను రాయడానికి పూనుకున్నాను. అలా ట్రైన్లోనే నా ఆలోచనలు మొదలయ్యాయి.